అటెన్షన్ ప్రాబ్లం. అటెన్షన్ అంటే ఏంటండి? అటెన్షన్ అంటే అటెన్షన్‌గా నిలబడటమా? కాదు. మైండ్‌కి సంబంధించినటువంటి ఫోకస్. దాన్నే మనం కాన్సంట్రేషన్ అంటాం, ఫోకస్ అంటాం, అటెన్షన్ అంటాం, అటెన్షన్ స్పాన్ అంటాం. తెలుగులో చెప్పాలంటే దృష్టి కేంద్రీకరణ. ఒక మనిషి ఎదుగుదలకి 4 అంశాలు ముఖ్యం మనం అంటూ ఉంటాం. ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి మీరు. చదువైనా, ఉద్యోగమైనా ఏదైనా. ఒకటి ఐక్యూ తెలివితేటలు. అది అందరూ మనకు తెలిసిందే. రెండోది జ్ఞాపక శక్తి. ఎంతవరకు వాళ్ళు మెమరీలో పెట్టుకుంటారు. మూడోది దృష్టి కేంద్రీకరణ, ఫోకస్ అండ్ కాన్సంట్రేషన్. నాలుగోది మనకందరికీ తెలిసిందే. ఇవన్నీ ఉన్నా సరిపోదు బాబు, కష్టపడాలి, హార్డ్ వర్క్. ఒకసారి మనం ఈరోజు అటెన్షన్ అండ్ కాన్సంట్రేషన్ గురించి పెట్టుకుందాం. మా పిల్లలు బాగా చదువుతారండి, కానీ ఎందుకో ఎగ్జామ్లో మార్కులు రావు. పరీక్షలో వెళ్ళి మర్చిపోతూ ఉంటారు. క్లాస్ రూమ్లో చాలామంది లెక్చరర్స్ చెప్తున్నప్పుడు చాలామంది స్టూడెంట్స్ వింటున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. అబ్బా వీళ్ళు ఎంత బాగా వింటున్నారు, ముందు బెంచ్లో ఉండి ఎంత బాగా తలూపుతున్నారు అని అనుకుంటాం, కానీ అక్కడ బ్రెయిన్లో రిజిస్టర్ అయ్యేది చాలా తక్కువ ఉంటుంది. అందరికీ అని నేను చెప్పట్లేదు. 20-25% క్లాస్ రూమ్స్, ఏ క్లాస్ అన్నా తీసుకోండి, 7th నుంచి బీటెక్ కానీ, ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కానీ, లేదంటే ఎంటెక్ తీసుకునే వాళ్ళు 25% మంది 15-20% కాన్సన్ట్రేట్ చేస్తారంట. అంటే 20% మంది సుమారుగా ఒక 20% పాటే కాన్సన్ట్రేట్ చేస్తారు. 25% మంది 25% కాన్సన్ట్రేట్ చేస్తారు. మిగతా 75% ఎంతో కొంత కాన్సన్ట్రేట్ చేస్తారు. 100% కాన్సన్ట్రేషన్ ఎవరికీ ఉండదు. సో ఏంటి మనం ఈ కాన్సన్ట్రేషన్ అనే సబ్జెక్టు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే కనుక, ఇప్పుడున్నటువంటి ఈ అడ్వాన్సింగ్ వరల్డ్లో, ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రపంచంలో ఒక ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ బ్రెయిన్కి సంబంధించిన ఒక ఎనర్జీ తగ్గిపోతుందండి. పిల్లల్లోని పెద్దల్లోని కాన్సన్ట్రేషన్. అది కాదండి, కాన్సన్ట్రేషను టీవీ చూస్తే బాగా చూస్తున్నారు, యూట్యూబ్ వీడియోస్ బాగా చూస్తున్నారు, అందులో ఎక్కడెక్కడో నేర్చుకుంది మాకు తెలియనటువంటిది మా పిల్లలు చెప్తున్నారు, మా టీనేజర్స్ చెప్తున్నారు అని పేరెంట్స్ అంటూ ఉంటారు. ఒక వీడియో గేమ్ ఇస్తే కనుక టక్ టక్ అని మరి అరగంట, గంటన్నర పాటు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, ఏదైతే కనుక దీర్ఘకాలికంగా అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సంతృప్తిని ఇస్తుందో వాటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. తక్కువ సమయంలో ఎక్కువ సంతృప్తి ఇచ్చేటటువంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. అంటే ఒక వీడియో గేమ్, లేదంటే ఒక మూవీ, ఒక రీల్. ఇదివరకు మన యూట్యూబ్ వీడియోస్ ఒక గంట, అరగంట కూడా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ పోతుంది ప్రజలకి. ఏదన్నా కూడా 2 minutes, 3 minutes అన్ని రీల్స్ ఫాస్ట్గా అయిపోవాలి. అంత ఫాస్ట్గా అయిపోతుంది. అదే కాన్సన్ట్రేషన్. ఎక్కువసేపు చెప్పినా, ఎక్కువసేపు సంబోధించినా కూడా అదేదో చాలా బోర్ కొట్టేస్తుంది. అంటే ఏంటి, పేషెన్స్ తగ్గిపోయింది, ఓపిక ఓర్పు తగ్గిపోయింది, స్లోగా వెళ్ళేటటువంటి ప్రాసెస్ తగ్గిపోయింది. అంతా కూడా ఫాస్ట్గా ఉండాలి. ఏ చైల్డ్కి అయితే కనుక ఈరోజు 2 గంటల పాటు చదివినా కూడా రేపు మార్కులు, 3 గంటల పాటు చదివినా, 5 గంటల పాటు చదివినా మార్కులు రానటువంటి ఒక అబ్బాయి ఈరోజు ఒక 20 మంది స్టూడెంట్స్ మధ్యలో ఆ మైన్క్రాఫ్ట్ గేమో, లేదంటే రోబ్లాక్సో, ఇలాంటి గేమ్స్ ఏవైతే ఉంటాయో ఎక్కడ లేనటువంటి స్కోర్ వస్తూ ఉంటుంది వాడికి. ఆ చాటింగ్ చేస్తుంటే ఆ మెసేజెస్లో మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట, ఈ లీడ్ రోల్స్లోకి ఎలా పైకి వెళ్తున్నాడు అనేటటువంటి. ఏంటది మరి ఆ డిఫరెన్స్ ఏంటి? అంత ఫాస్ట్గా ఇక్కడ ఉండేటటువంటి ఎఫెక్ట్ అదే బ్రెయిన్ కదా, అదే తెలివితేటలు కదా, అదే స్పీడ్ కదా. ఇది ప్రతి సెకండ్కి స్పీడ్ కావాలి, ప్రతి సెకండ్కి ఆలోచనకి రావాలి. చదువు అంటే కనుక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఇక్కడ ఏంటంటేనండి, ఈ ఓపిక సహనం తగ్గిపోవటం వల్ల సంతృప్తి తొందరగా చెందేటటువంటి మార్గాలు మానవుడు ఎత్తుక్కుంటున్నాడు అన్నమాట. ఎప్పుడైతే ఈ మొబైల్ ఫోన్స్, గ్యాడ్జెట్స్, యాప్స్ ఇవన్నీ వచ్చేసినాయో ఈజీ అయిపోయింది. పిల్లల్ని పిలిచి పుస్తకాలు ఇచ్చి చదువుకోండిరా బాబు అంటే కనుక, ఏదైనా ఒక కాంప్రిహెన్షన్ ఇచ్చి ఇది రాయండి రేపటికల్లా అంటే కనుక టక్ మన చాట్ జీపీటీలోకి వెళ్తున్నారు, లేదంటే గూగుల్ జెమినీలోకి వెళ్తున్నారు, వెళ్ళి వెతుకుతే టక్కమని ఆన్సర్స్ వస్తున్నాయి. అంటే ఎప్పుడైతే కనుక ఈ షార్ట్ కట్లు మనకు అలవాటు అవుతాయో లాంగ్ కట్ అనేది ఇష్టం ఉండదండి మనకి. ఎప్పుడైతే లాంగ్ కట్ ఇష్టం ఉండదో, లాంగ్ కట్ దారి చూపెడితే ఇలా వెళ్ళాలిరా, ఇలా వెళ్ళకూడదని మనం చెప్తామో అక్కడ కాన్సన్ట్రేషన్ ఉండదు. సో నేను చెప్పేది ఏంటంటే, కాన్సన్ట్రేషన్ అండ్ అటెన్షన్ అనేటటువంటిది, దృష్టి కేంద్రీకరణ అనేది ఒక యూనిఫార్మ్ సబ్జెక్టుగా అన్ని పరిస్థితుల్లో, అన్ని సందర్భాలకి తీసుకోవటానికి లేదు. అది పరిస్థితి బట్టి వేరీ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు చదువే ఉందనుకోండి, గంటల తరబడి, నెలల తరబడి, రోజుల తరబడి చదివితే ఎప్పుడో సంవత్సరం ఎండింగ్కి ఒక ఎగ్జామ్ రాయాలి. అదృష్టం బాగుంటే ఆ గ్రూప్ ఎగ్జామ్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎప్పుడో పడతాయి. ఆ నోటిఫికేషన్ ఎప్పుడు పడతాయో మనకు తెలియదు. పడినప్పుడు రాస్తే కనుక పాస్ అవుతామో లేదో అనేది బ్రహ్మ విద్య, అది మనకు తెలియదు. సో అలాంటి పరిస్థితిలో కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుముఖం పడుతుంది అనమాట. అంటే
దీర్ఘకాలికంగా ప్రయత్నం చేశాం. సరే ఇవన్నీ బాగున్నాయి డాక్టర్ గారు, కారణాలు అద్భుతంగా చెప్పారు, కానీ కాన్సన్ట్రేషన్ పెంచుకోవటం ఎలాగండి? ఫోకస్ పెంచుకోవటం ఎలాగా? లేదంటే పిల్లల చేత కాన్సన్ట్రేషన్ పెంచటం ఎలా అంటే కనుక దీనికి కూడా కొన్ని సూత్రాలు చెప్తానండి. దయచేసి పిల్లలకి షార్ట్ కట్స్ అలవాటు చేయకండి. ఇది ఈజీగా అయిపోద్ది, ఇలా చేయండి, అలా కాదు. ఏదైనా పర్లేదు. రీడింగ్ వల్ల కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం ఉంది, మెమరీ రిజిస్టర్ అవ్వకపోతే కనుక అరగంట చదివేటటువంటిది అదే సబ్జెక్ట్ రాయాలంటే గంట పడితే కనుక దయచేసి రాయిపించండి, నో ప్రాబ్లం. రైటింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవింగ్ ఎక్సర్సైజ్. ఎందుకంటే స్లో ప్రాసెసింగ్ బ్రెయిన్లో జరుగుతుంది, టైం ఎక్కువ పడినా కూడా ఫోకస్ ఎక్కువ ఉంటుంది, ఫోకస్ కాస్త బ్రెయిన్ రిజిస్టర్ అవుతుంది. దురదృష్టం ఏంటంటేనమ్మా, ఇప్పుడు ఈ కంప్యూటర్లు ఇవన్నీ బాగా పెరిగిపోయి గ్యాడ్జెట్స్ ఫ్రీక్వెన్సీ పెరగటం వల్ల ఈ ట్రైపాడ్ గ్రిప్ అంటే ఈ 3 వేళ్లతో పెన్ను పట్టుకుని ఇలా అనే విధానం కూడా పిల్లలు మర్చిపోతున్నారు. రైటింగ్ ప్రతిరోజు డిటీరేట్ అయిపోతుంది, రైటింగ్ స్పీడ్ డిటీరేట్ అయిపోతుంది, రైటింగ్ రాయటంలో మిస్టేక్స్ ఎక్కువ అవుతున్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు కూడా 98% ఎగ్జామ్స్ అన్నీ కూడా రాయాలి. సో రైటింగ్ అనేటటువంటి విధానం కాన్సన్ట్రేషన్ని పెంపొందించేటటువంటి ఒక విధానం, అది గుర్తుపెట్టుకోండి. టైం పట్టినా పర్లేదు, లాంగ్ కట్ అయినా పర్లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడున్నటువంటి సబ్జెక్ట్ మీద మీ కాన్సన్ట్రేషన్ పూర్గా ఉందంటే ఏ సబ్జెక్ట్ మీద మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారు, దేని మీద కాన్సన్ట్రేషన్ బాగుంటుందో అనేటటువంటి అంశాన్ని త్యాగం చేయాలి. చాలా ఇంపార్టెంట్. సార్ నాకు జాగ్రఫీ అంటే ఇష్టం లేదు, లేదంటే అకౌంట్స్ అంటే ఇష్టం లేదు, ఎకనామిక్స్ అంటే నాకు ఇష్టం లేదు అంటే కనుక దాని మీద నాకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదంటే మీకు విచిత్రంగా అనిపించవచ్చు. మీరు బాగా కాన్సన్ట్రేట్ చేసేటటువంటివి వేరే ఉంటాయి. బాగా ఇంట్రెస్ట్ చూపెట్టి ఎన్ని గంటలన్నా కూర్చుని ఒక మూవీయో, లేదంటే ఒక యూట్యూబ్ వీడియో, లేదంటే ఒక ఓటీటీ మీద ఒక వెబ్ సిరీసో, లేదంటే కనుక ఒక గేమో, ఇలాంటివి ఉంటాయి. వాటిని కత్తిరించడానికి ట్రై చేయండి. ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది మీకు. అక్కడ త్యాగం చేస్తే కనుక మీకు వెళ్ళేటటువంటి ఆ కాన్సన్ట్రేషన్కి సంబంధించినటువంటి ఎనర్జీ అక్కడ కట్ అయ్యి దీని మీదకి వస్తుంది. ఎప్పుడు కూడా ఒకటి బోర్ కొడుతుంది అంటే ఖచ్చితంగా ఇంకోటి దాని మీద మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుందని అర్థం అండి. ఆ ఇంట్రెస్ట్ పెరిగేటటువంటిది మీకు ఎంత తిండి పెడుతుందో నాకైతే తెలియదు, కానీ ఎంత భవిష్యత్తును నిలబడుతుందో నాకు తెలియదు, కానీ అది తాత్కాలికమైనటువంటి అనవసరమైనటువంటి సంతృప్తిని ఇచ్చి అదే ప్రపంచం అన్నట్టుగా మీకు ఒక విధానమైనటువంటి ఒక సినిమాని చూపెడుతుంది. దాన్ని కంట్రోల్ చేసుకోండి, ఆ ఎనర్జీని ఇటువైపు డైవర్ట్ చేయాలి. 3వది, కాన్సన్ట్రేషన్ పెరగాలి అంటే ఇమోషన్స్ని ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోండి. ఆ ఇమోషన్స్లో చాలా ఉంటుందండి. చిన్న వాటికి ఏడవటం, చిన్న వాటికి బాధపడటం, చిన్న ఓటములను అంగీకరించలేకపోవటం, చిన్న వాటికి కోపం రావటం, అనవసరంగా ఈగోలు పెంచుకోవటం, అనవసరమైనటువంటి ఫైట్స్లోకి వెళ్ళటం, వాళ్ళతో ప్రాబ్లం వస్తుంది అని తెలిసినా కూడా వాళ్ళతో వెళ్ళి తగాదా పెట్టుకోవటం, అక్కడ నేను గెలవాలని ట్రై చేయటం, చిన్న ఇంటర్పర్సనల్ పొలిటికల్ ఇష్యూస్ దగ్గర కొట్టుకోవటం, ఈ ఇమోషన్స్ని కంట్రోల్ పెట్టుకోండి. కాన్సన్ట్రేషన్ పెరగాలి అంటే 4వ అంశం, ప్రతిరోజు ఒక 10-15 మినిట్స్ చిన్న పెద్ద ఎవరైనా కూడా పడుకునే ముందు మెడిటేషన్ చేసుకోండి. మెడిటేషన్కి ఈ ప్రక్రియ ఆ ప్రక్రియ ఏదేదో అంటారు. డోంట్ కాంప్లికేట్ మెడిటేషన్ అనేటటువంటిది చాలా సింపుల్. ఏది లేకుండా బ్రెయిన్లో, బాడీలో ఎటువంటి ఎనర్జీ లేకుండా, మైండ్లో ఏ సబ్జెక్టు లేకుండా, మంచి సబ్జెక్టు అక్కర్లేదు, చెడు సబ్జెక్టు అక్కర్లేదు, పాజిటివ్ ఇమోషన్ అక్కర్లేదు, నెగిటివ్ ఇమోషన్ అక్కర్లేదు, ఒక స్టేట్ ఆఫ్ న్యూట్రాలిటీ ఈజ్ మెడిటేషన్ అంటే. లేదు సార్ అలా చేస్తున్నా కూడా ఏదో ఒకటి వస్తుందంటే రానివ్వండి, పర్లేదు, మీ ప్రయత్నం మీరు చేయండి. ఆలోచన రాని మనిషి ఎలా ఉంటాడు, భయము బాధ లేనటువంటి మనిషి ఎలా ఉంటాడు, ఎలాగ కంప్లీట్గా కట్ చేసుకుంటే ఎవరు కూడా అబ్సల్యూట్ మెడిటేషన్ ఎవరు చేయలేరండి. చేస్తున్నామని అనుకుంటారు అంతే. కాబట్టి అబ్సల్యూట్ మెడిటేషన్ నేను చేయలేకపోతున్నానని నిరాశ చెందొద్దు, మెడిటేషన్ అనేటటువంటి ప్రక్రియను వదిలేయద్దు అని చెప్పి అదే పనిగా గంటల తరబడి రోజుల తరబడి మెడిటేషన్ కూడా చేయొద్దు, అది పనికిరాదు, అది వేస్ట్. అన్ని కర్తవ్యాలు వదిలేసి ఏదో నేను జ్ఞానంలో ఉన్నాను అంటే కనుక మీరు జ్ఞానంలో ఉంటే మీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? మీ కర్తవ్యం ఏంటి, మీ జీవితం ఏంటి, మీ మీద ఆధారపడేటటువంటి ఫ్యామిలీ మెంబర్. లిమిటెడ్, ఏదన్నా కూడా అతిగా వద్దు, కొద్దిగా మెడిటేషన్ చేయండి, ఒక 10-15 మినిట్స్ మెడిటేషన్ చేయండి, ఖచ్చితంగా అది మీ కాన్సన్ట్రేషన్ పెంచుతుంది. 5వ అంశం, ఏదన్నా ఒక అంశం ఉంది అంటే కనుక దాని మీద మీ కాన్సన్ట్రేషన్ పెరగాలి అంటే, లేదు సార్ నాకు ఆ సబ్జెక్ట్ అంటే నాకు ఇష్టం లేదు, ఆ పరిస్థితి అంటే నాకు ఇష్టం లేదు, ఎంత కాన్సన్ట్రేట్ చేసుకోవాలన్న మైండ్ డైవర్ట్ అవుతుంది, కాబట్టి అది లాస్ట్ వరకు వదిలేసి లాస్ట్లో దాన్ని కుమ్మేయటానికి ట్రై చేస్తానని అంటూ ఉంటారు. అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే కనుక దాన్ని అగ్రెసివ్ కాన్సన్ట్రేషన్ అంటారు. అంటే చాలా తక్కువ టైంలో బ్రెయిన్లోకి ఎక్కువ ఫీడింగ్ ఇచ్చేస్తూ ఉంటారు. అదే మీ మైండ్ సెట్ అలవాటు అయిపోతూ ఉంటుంది. అంటే ఇష్టమైనటువంటి సబ్జెక్టులన్నీ లాస్ట్ మినిట్ వరకు వదిలేసి అక్కడ లాస్ట్ మినిట్గా ఒక క్రైసిస్ సిచ్యువేషన్లో చేయాలి అనేది.
దానివల్ల ఏమవుతుందంటే మంచి సబ్జెక్టులు, ఉపయోగపడేటటువంటి సబ్జెక్టులు, మీకు అయిష్టతతో కూడి కష్టంగా అనిపించేటటువంటి వాటిని మీరు కాన్సన్ట్రేట్ చేయలేను అనుకునేవాడిని మీరు ప్రతిసారి జీవితంలో లాస్ట్ మినిట్ వరకు వదిలేస్తారు. కాన్సన్ట్రేషన్ పెరగాలి అంటే కనుక ఆర్గనైజేషన్ పెరగాలి. ఆర్గనైజేషన్ అంటే ప్రయారిటీస్. ఇది నాకు కష్టమైన ఇది తప్పదు కాబట్టి ఇది ఫస్ట్ పెడతా, దీన్ని చేస్తా, దీని మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తా, తప్పదు. సో దృష్టి కేంద్రీకరణ, కాన్సన్ట్రేషన్, అటెన్షన్ అనేది ఈ కాలంలో యువకుల్లో చాలా ప్రధానంగా చూసేటటువంటి అంశం. దానికి నేను కొన్ని టెక్నిక్స్, సూత్రాలు చెప్పాను. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి.